హాయ్ మామాస్, చాలా రోజుల నుంచి వీడియోస్ చేయడం ఆపేశాను. రీజన్ సింపుల్. రొటీన్ టాపిక్స్, రొటీన్ ఎక్స్ప్లెనేషన్స్, మన కంటెంట్ కొత్తగా ఉండాలి అని టైం తీసుకున్నా. ఈరోజు చెప్పబోయే టాపిక్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ మనం రోజు ఫీల్ అయ్యే ప్రాబ్లం జీడిపి టేక్స్. ఈ రెండు వర్డ్స్ వినగానే ఛానల్ చేంజ్ చేసే వాళ్ళకి కూడా 8 మినిట్స్ ఎండ్లో ఇది ఇలా ఉందని అనిపిస్తుంది. ఇది క్లాస్ కాదు, ఇది లెక్చర్ కాదు, ఇది మనం బతికే లైఫ్ గురించి పాడ్కాస్ట్. జీడిపి అంటే ఏంటి అని గూగుల్ చేస్తే పెద్ద పెద్ద డెఫినేషన్స్ వస్తాయి. కానీ సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఒక ఇయర్లో ఎంత ఇన్కమ్ వస్తే అదే జీడిపి. ఫ్యామిలీ వర్షన్: ఫాదర్ శాలరీ, మదర్ బిజినెస్, సన్ జాబ్ ఆర్ ఫ్రీలాన్సింగ్, డాటర్ ట్యూషన్, ఇవన్నీ కలిపి మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్. కంట్రీలో కూడా సేమ్. ఫార్మర్ పండించే పంట, ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రోడక్ట్స్, ఆఫీస్ జాబ్స్, షాప్స్, హోటల్స్, సినిమాస్, యాప్స్, సాఫ్ట్వేర్, యూట్యూబ్, ఆన్లైన్ వర్క్, ఇవన్నీ కలిపి ఒక ఇయర్లో క్రియేట్ అయిన టోటల్ వాల్యూ జీడిపి. సో జీడిపి అంటే గవర్నమెంట్ అకౌంట్లో ఉన్న క్యాష్ కాదు, లోన్ అమౌంట్ కాదు. జీడిపి అంటే మనం అందరం కలిసి క్రియేట్ చేసిన వాల్యూ. ఇప్పుడు క్వశ్చన్, జీడిపి పెరిగిందంటే మనకేంటి ఉపయోగం? ఆనెస్ట్ ఆన్సర్ చెప్పాలంటే డైరెక్ట్గా ఏమీ చేంజ్ కాకపోవచ్చు. మీ కంపెనీ ప్రాఫిట్స్ పెరిగాయి అనుకోండి, ఓనర్ రిచ్ అవుతాడు, ఎంప్లాయీ శాలరీ సేమ్ ఉంటుంది. కంట్రీలో కూడా అంతే. జీడిపి పెరిగితే గవర్నమెంట్ పవర్ పెరుగుతుంది, ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తారు, జాబ్స్ ఛాన్సెస్ పెరుగుతాయి. కానీ అందరికీ ఈక్వల్గా రాదు. అందుకే హై జీడిపి ఉన్న కంట్రీలో కూడా మిడిల్ క్లాస్ ప్రెషర్ ఫీల్ అవుతాడు. ఇప్పుడు ట్యాక్స్ గురించి మాట్లాడడం మనం అనుకుంటాం, మనం కష్టపడి ఎర్న్ చేసిన పైసలు గవర్నమెంట్ తీసుకుంటుంది. కానీ ఒకసారి ఆలోచించండి, మీ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, క్లీనింగ్ ఉండాలి, వాటర్, లైట్ ఉండాలి. మంత్లీ మెయింటెనెన్స్ కట్టకపోతే ఏంటి? అపార్ట్మెంట్ మొత్తం కొలాప్స్. కంట్రీ మెయింటెనెన్స్ కావాల్సింది ట్యాక్స్. ఇన్కమ్ ఎర్న్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్, స్పెండ్ చేస్తే జిఎస్టీ, పెట్రోల్ కొట్టితే ఫ్యూల్ ట్యాక్స్. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనం ట్యాక్స్ సిస్టంలోనే ఉంటాం. ఇప్పుడు బిగ్గెస్ట్ డౌట్, మనం ట్యాక్స్ కడుతున్నాం కానీ రోడ్స్ పోటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కండిషన్ వర్స్ట్, స్కూల్స్ యావరేజ్. ట్రూత్ చెప్పాలా? ప్రాబ్లం ట్యాక్స్ కాదు, ప్రాబ్లం యూసేజ్. మీ ఇంట్లో ఫాదర్ శాలరీ ఎక్కాడు, కానీ మనీ రాంగ్ ప్లేసెస్లో స్పెండ్ చేస్తే ఫ్యామిలీ సఫర్ అవుతుంది. కంట్రీలో కూడా సేమ్. మనీ ఉంది, ప్లాన్స్ ఉన్నాయి, కానీ ఎగ్జిక్యూషన్ వీక్, కరప్షన్ ఉంది. సో ట్యాక్స్ విలన్ కాదు, సిస్టమ్ ఫెయిలియర్ విలన్. ఇప్పుడు జీడిపి అండ్ ట్యాక్స్ కనెక్షన్ సింపుల్గా చెప్పాలి అంటే, ఫస్ట్ జీడిపి క్రియేట్ అవ్వాలి, నెక్స్ట్ ట్యాక్స్ కలెక్ట్ అవ్వాలి, లాస్ట్ రైట్ ప్లేస్లో స్పెండ్ చేయాలి. ఈ చైన్లో ఒకటి ఫెయిల్ అయితే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. జీడిపి లేకపోతే జాబ్స్ లేదు, ట్యాక్స్ లేకపోతే డెవలప్మెంట్ లేదు, స్పెండ్ రాంగ్ అయితే పబ్లిక్ ఫ్రస్ట్రేషన్. మనం బూతులు తిట్టడం ఈజీ, కానీ సిస్టమ్ అర్థం చేసుకుంటే క్వశ్చన్స్ అడగలుగుతాం, డిమాండ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ టైం పెట్రోల్ ప్రైస్ చూసినప్పుడు, రోడ్ పోర్టల్ చూసినప్పుడు, బిల్ చూసినప్పుడు జస్ట్ కోపం కాదు, క్లారిటీ ఉండాలి. జీడిపి అంటే నెంబర్ కాదు, ట్యాక్స్ అంటే పనిష్మెంట్ కాదు, ఇది మన లైఫ్ సిస్టమ్. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందంటే కమెంట్లో అర్థమైంది అని రాయండి. నెక్స్ట్ వీడియోలో ఇన్ఫ్లేషన్ అండ్ శాలరీ రిలేషన్, మనం ఎందుకు వెనకపడుతున్నామో క్లియర్గా మాట్లాడటం.